హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మిక్స్ వెజిటబుల్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అన్నంలో తిన్నా, చపాతీలో తిన్నా, దోశలు తిన్నా కాంబినేషన్ అదిరిపోతుంది. ముందుగా కడాయిలో నూనెను వేసి అది బాగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఈ పోపు సామాన్లంతా బాగా వేగాక అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ముద్ద వేసి సన్నని మంట పైన వేయించుకుంటూ ఉండాలి. ఈ ఉల్లిపాయలంతా బాగా వేగాక అందులో మనము తరిగి పెట్టుకున్న ఆలు ముక్కల్ని అందులో వేసి ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు పొడి, తగినంత కల్లుప్పు వేసి బాగా కలిపెడుతూ ఉండాలి. ఇవి కొద్దిసేపు బాగా వేగాక 4 టొమాటో ముక్కల్ని సన్నగా కోసి అందులో వేసి బాగా వేపుకోవాలి. ఈ బంగాళాదుంపలు, టొమాటో ముక్కలు అంతా బాగా కలిసాక ఇందులో ఆవగించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలని, పచ్చ బఠానీలను వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసాక అందులో 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ మిర్చి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలిపెట్టుకొని తగినంత నీళ్లు పోసి సన్నని మంట పైన ఉడకనివ్వాలి. ఇవంతా కలిసి బాగా ముద్దగా ఉడుకుతుంది. నూరి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముద్దని అందులో కలుపుకొని కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉడికించి దించుకోవాల్సిందే. టేస్టీ అయిన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ. ఇది రైస్ లో గానీ, చపాతీలో గానీ, పూరీలో గానీ, దోశలో కానీ మనం తింటే సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మరోసారి కలుద్దాం.